హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో వర్బ్ అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? వర్బ్లో 2 టైప్స్ ఉంటాయని, స్టేట్ వర్బ్, యాక్షన్ వర్బ్. ఓకేనా? ఇప్పుడు సింపుల్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్ కూడా ఉంటాయన్నమాట. మనకి అవి రావాలంటే యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటో తెలియాలి. సో ఈరోజు మన టాపిక్ అదే. ఓకేనా? వాట్ ఈస్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. అసలు వాయిసెస్ అంటే ఏం లేదు, ద వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ థాట్స్. ఓకేనా? మీ యొక్క ఐడియాని దాన్ని మీరు యాక్టివ్ వాయిస్లో చెప్పచ్చు, ప్యాసివ్ వాయిస్లో కూడా చెప్పచ్చు. అదంతా వదిలేసి ముందు మనం బేసిక్స్ నేర్చుకుందాం. ఓకేనా? బేసిక్స్ మనకి ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే తర్వాత చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ పని చేస్తే అది యాక్టివ్ వాయిస్. ఏం చెప్పానండి? ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ పని చేస్తే అది యాక్టివ్ వాయిస్. అంటే సబ్జెక్టే యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఆ సబ్జెక్టే యాక్షన్ పర్ఫామ్ చేస్తాడు లేదా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీ వాచ్డ్ ఏ మూవీ. దీని మీనింగ్ ఏంటండి? అతను మూవీ చూశాడు, వాడు మూవీ చూశాడు. హీ వాచ్డ్ ఏ మూవీ అంటే అతనే చూశాడు కదా, సబ్జెక్టే పని చేసింది. ఇక్కడ సబ్జెక్టే పని చేసింది. హీ వాచ్డ్ ఏ మూవీ పని చేశాడు కాబట్టి పాజిటివ్ యాక్టివ్ వాయిస్. అదే చూడకపోతే హీ డీంట్ వాచ్ ఏ మూవీ, ఏం చేశాడు? పని చేయలేదు. సో సబ్జెక్టే పని చేస్తే పాజిటివ్ యాక్టివ్ వాయిస్, అదే సబ్జెక్ట్ పని చేయకపోతే నెగిటివ్ యాక్టివ్ వాయిస్. ఓకేనా? హీ డ్రోవ్ ఏ బైక్. దీని మీనింగ్ ఏంటి? వాడు బండి నడిపాడు. ఏం చేశాడు? వాడు బండి నడిపాడు. హీ డ్రోవ్ ఏ బైక్, పాజిటివ్ యాక్టివ్ వాయిస్. హీ డీన్ డ్రైవ్ ఏ బైక్. దీని మీనింగ్ ఏంటి? వాడు బండి నడపలేదు. సో నెగిటివ్ యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ పని చేస్తే అది యాక్టివ్ వాయిస్. అంటే సబ్జెక్టే డైరెక్ట్గా యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది, సబ్జెక్టే పని చేస్తుంది. ఓకేనా? అది ప్యాసివ్ వాయిస్కి వచ్చామనుకోండి. చూడండి, ప్యాసివ్ వాయిస్ కంటే సబ్జెక్ట్ పని చేయదు, సబ్జెక్ట్ మీద పని చేయబడుతుంది. ఓకేనా? మీకు ప్యాసివ్ వాయిస్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఎవరు పని చేశారో తెలియదు. ఏంటి? ఒక సెంటెన్స్లో పని జరిగింది కానీ ఎవరు ఒక పని జరిగింది కానీ ఎవరు పని చేశారో తెలియదు, అప్పుడు ప్యాసివ్ వాయిస్ యూజ్ చేస్తాం. ఎవరు పని చేశారో తెలుసు కానీ చెప్పడం లేదు, అంటే పని ఎవరు చేశారో తెలుసు అండి కానీ మన అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మనం. అలాంటప్పుడు ప్యాసివ్ వాయిస్ యూజ్ చేయాలి. సబ్జెక్ట్ మీద పని జరిగింది అంటే సబ్జెక్ట్ మీద పని జరిగింది, సబ్జెక్ట్ పని చేయలేదు, సబ్జెక్ట్ మీద పని జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి? సబ్జెక్టే పని చేస్తుంది. అది ప్యాసివ్ వాయిస్లో అలా కాదు, సబ్జెక్ట్ పని చేయదు, సబ్జెక్ట్ మీద పని జరుగుతుంది. ఓకేనా? ప్యాసివ్ వాయిస్లో 3 పాయింట్స్ ఏంటి? ఎవరు పని చేశారో తెలియదు, ఎవరు పని చేశారో తెలుసు కానీ చెప్పడం లేదు, సబ్జెక్ట్ మీద పని జరిగింది. ఓకే, చూడండి, ఎవరు పని చేశారో తెలుసు. ఫస్ట్, రూమ్ వాస్ క్లీన్డ్. దీని మీనింగ్ ఏంటండి? రూమ్ శుభ్రం చేయబడింది. ఏంటి? రూమ్ శుభ్రం చేయబడింది. ఇక్కడ ఎవరు పని చేశారో తెలుసా? తెలీదు, కనుక ఇది ప్యాసివ్ వాయిస్లో చెప్పారు, రూమ్ వాస్ క్లీన్డ్ అని. ఫర్ ఎగ్జాంపుల్, మురళీనే రూమ్ క్లీన్ చేశాడు, అప్పుడు ఏమైపోతుంది? యాక్టివ్ వాయిస్ అయిపోద్ది. అంటే సబ్జెక్ట్ మురళీ కదా, వాడే పని చేశాడు కదా, అప్పుడు ఏమొస్తుంది? యాక్టివ్ వాయిస్ అవుతుంది. మురళీ క్లీన్ ది రూమ్. ఏం చెప్తాం? మురళీ క్లీన్ ది రూమ్. కానీ ఇక్కడ ఎవరు పని చేశారో తెలియదు మనకి, అందుకే ప్యాసివ్ వాయిస్లో చెప్పాలి దీన్ని. రూమ్ వాస్ క్లీన్డ్, బాటిల్స్ వర్ ఫిల్డ్. బాటిల్స్ ఎవరు ఫిల్ చేశారండి? ఎవరు ఫిల్ చేశారో తెలియదు కానీ ఫ్రిడ్జ్లో బాటిల్స్ మాత్రం ఫిల్ అయిపోయి ఉన్నాయి. ఎవరు పని చేశారో తెలియదు కాబట్టి ప్యాసివ్ వాయిస్లో చెప్తాం. డిషెస్ వర్ వాష్డ్. గిన్నెలు కడిగేసి ఉన్నాయన్నమాట, అంటే మనం తినే ప్లేట్స్ అవి వాష్ చేసి ఉన్నాయి. ఎవరు పని చేస్తారో తెలుసు కానీ చెప్పడం లేదు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇది ఫుడ్ ఆర్డర్ ఈస్ ప్లేస్డ్. ఏం చెప్పాను? ఫుడ్ ఆర్డర్ ఈస్ ప్లేస్డ్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక ఫుడ్ ఆర్డర్ అనేది ప్లేస్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్ స్విగ్గీ అగ్రిగేటర్తో టైఅప్ అయింది అనమాట. అంటే వాటి రెస్టారెంట్ ఏమో ఆ యాప్లో చూపిస్తుంది. కస్టమర్స్ ఏంటి? ఆ మెనూ చూసి ఆర్డర్ ప్లేస్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు రెస్టారెంట్ బిల్లింగ్ సెషన్లో వాడికి ఆర్డర్ రిసీవ్ అవుతుంది అన్నమాట, ఆర్డర్ ప్లేస్ అవుతుంది. వాడు ఏం చేస్తాడు? ఆ బిల్ తీసుకెళ్ళి షెఫ్కి ఇస్తాడు. షెఫ్కి ఇచ్చి ఏం చెప్తాడు? ఒక ఆర్డర్ ప్లేస్ అయింది అని అంటాడు.
అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రామే బిర్యానీ బుక్ చేశాడు ఫర్ ఎగ్జాంపుల్. కానీ షెఫ్కి ఏం చెప్తాడు, రామ్ బిర్యానీ బుక్ చేశాడని చెప్తాడా? అలా అని చెప్పుడు. ఒక ఆర్డర్ ప్లేస్ అయింది, బిర్యానీ ఆర్డర్ అని చెప్తాడు. అక్కడ పని ఎవరు చేశారో తెలుసు. అలాంటప్పుడు ప్యాసివ్ వాయిస్. ఫుడ్ ఆర్డర్ ఇస్ ప్లేస్డ్. ఓకేనా? సబ్జెక్ట్ మీద పని జరిగింది అంటే సబ్జెక్ట్ పని చేయలేదు, సబ్జెక్ట్ మీద పని జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీ వాజ్ సెలెక్టెడ్. తను ఏదో రిటన్ టెస్ట్ రాశాడనమాట, ఎగ్జామ్ రాశాడు రిటన్ టెస్ట్. ఆ క్వాలిఫై అయిపోతే జాబ్ సెలెక్షన్ అయిపోయినట్టే. హీ వాజ్ సెలెక్టెడ్. ఇక్కడ ఏమయ్యాడు, సబ్జెక్ట్ మీద పని జరిగింది, అతను సెలెక్ట్ అయ్యాడు కానీ అతను సెలెక్ట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతనే సెలెక్ట్ చేశాడు అనుకోండి, అప్పుడేమొస్తుంది, హీ సెలెక్టెడ్, యాక్టివ్ వాయిస్లోకి వెళ్ళిపోద్ది. అది ఇక్కడ ఏంటి, సబ్జెక్ట్ పని చేయలేదు, సబ్జెక్ట్ మీద పని జరిగింది. హీ వాజ్ సెలెక్టెడ్, హీ వాజ్ రిజెక్టెడ్. అంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు తను, ఆ ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయింది, వాడు రిజెక్ట్ అయిపోయాడు, హీ వాజ్ రిజెక్టెడ్. అర్థమైంది కదా? ఈ ప్యాసివ్ వాయిస్ మీద ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. జగన్ వాజ్ అరెస్టెడ్. నేను ఆ 3 పాయింట్స్కి ఒకే ఎగ్జాంపుల్తో మీకు కన్క్లూజన్ ఇస్తాను. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎవరు పని చేశారో తెలియదు. జగన్ వాజ్ అరెస్టెడ్. ఇక్కడ ఏమైంది, జగన్ గారిని అరెస్ట్ చేశారు. ఇక్కడ ఎవరు అరెస్ట్ చేస్తారు, జగన్ గారిని తెలుసా? తెలియదు. అందుకే ప్యాసివ్ వాయిస్లో చెప్పాము, జగన్ వాజ్ అరెస్టెడ్. ఏంటంటే జగన్ వాజ్ అరెస్టెడ్. సెకండ్ పాయింట్కే కన్క్లూడ్ చూడండి, ఎవరు పని చేశారో తెలుసు కానీ చెప్పడం లేదు. జగన్ వాజ్ అరెస్టెడ్. ఎవరు అరెస్ట్ చేస్తారండి, నేనా, మీరా, మన నైబర్సా? ఎవరు అరెస్ట్ చేస్తారు, పోలీసులే అరెస్ట్ చేస్తారు. కానీ ఆ పని చేసిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉందా? లేదు. సో ప్యాసివ్ వాయిస్లో చెప్పాలి, జగన్ వాజ్ అరెస్టెడ్. సరేనా? థర్డ్ పాయింట్ ఏంటండి, సబ్జెక్ట్ మీద పని జరిగింది. సబ్జెక్ట్ పని చేయలేదు, సబ్జెక్ట్ మీద పని జరిగింది. చూడండి, జగన్ వాజ్ అరెస్టెడ్ అంటే జగన్ గారి మీద పని జరిగింది కానీ జగన్ గారు పని చేయలేదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారే వేరే ఎవరినో అరెస్ట్ చేశారు, ఇంకొకరిని, అప్పుడేమొస్తుంది, జగన్ అరెస్టెడ్ సమ్వన్ వస్తుంది. కానీ ఇక్కడ జగన్ గారు పని చేయలేదు, జగన్ గారి మీద పని జరిగింది. సో జగన్ వాజ్ అరెస్టెడ్. ఓకేనా? నేను కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూశాను, అంటే యాక్టివ్ వాయిస్ ఇచ్చి దాన్ని ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయమంటారు, లేదా ప్యాసివ్ వాయిస్ ఇచ్చి యాక్టివ్ వాయిస్లో చేంజ్ చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హీ డ్రోవ్ ఏ కార్, దాన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చమంటారు. ఎలా, ఏ కార్ వాజ్ డ్రివెన్ బై హిమ్. హీ డ్రోవ్ ఏ కార్ అంటే వాడు కారు నడిపాడు, అది దాన్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా మార్చమంటారు, కారు అతని చేత నడపబడింది. ఇది మనం ఫర్దర్గా చేసే కొద్దీ ఇవి మనకి వచ్చేస్తాయి. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా చూడండి, ఇది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిస్ అని. యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ పని చేస్తే అది యాక్టివ్ వాయిస్, అంటే సబ్జెక్ట్ డైరెక్ట్గా పని చేస్తుందో లేదో చూసుకుంటారు సెంటెన్స్లో. ఓకేనా? ప్యాసివ్ వాయిస్ అంటే పని చేయబడుతుంది, సబ్జెక్ట్ డైరెక్ట్గా పని చేయదు. ఓకేనా? ఎవరు పని చేస్తారో తెలియనప్పుడు, ఎవరు పని చేస్తారో తెలుసు కానీ వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, సబ్జెక్ట్ మీద పని జరిగింది, సబ్జెక్ట్ మీద పని జరిగింది. హీ వాజ్ సెలెక్టెడ్, హీ వాజ్ రిజెక్టెడ్, హీ వాజ్ ఇగ్నోర్డ్, హీ వాజ్ ఇన్వైటెడ్ అంటే తను ఇన్వైట్ చేయబడ్డాడు పార్టీకి. హీ వాజ్ ఇగ్నోర్డ్ అంటే తను ఇగ్నోర్ చేస్తారా అలాగా. హీ వాజ్ ఇన్సల్టెడ్, హీ వాజ్ లాఫ్డ్ అంటే అందరి ముందు నవ్వబడ్డాడు, హీ వాజ్ అలాగా. ఓకేనా? ఫర్దర్గా మనం ఎగ్జాంపుల్స్ ఇంకా చేస్తాం, అవన్నీ క్లియర్గా అర్థమైపోతాయి కాన్సెప్ట్స్ అని. ఓకేనా? గుడ్ లక్.